హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మనము కేవలం నిమ్మరసంతో ఫిష్ కర్రీని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. చాలా బావుంటుంది. చింతపండు రసంతో చేసే ఫిష్ కర్రీ కంటే కూడా ఈ నిమ్మరసంతో చేసే ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ముందుగా 1 కేజీన్నర చేప ముక్కలు తీసుకొని వీటిని బాగా క్లీన్ చేసుకోండి. 1కి 4 సార్లు బాగా కడగండి. చూడండి ముక్కలన్నీ ఇలా నీట్‌గా కడిగిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోండి. అలాగే 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. నాన్ వెజ్ వంటల్లో ఉప్పు, కారం, పులుపు అనేది ఖచ్చితంగా ఎక్కువే పడుతుందండి. ఈ చేపల కూరలో కూడా అంతే. దీంట్లోకి ముఖ్యమైన పదార్థం అండి ఈ నిమ్మరసం అండి. నేనిప్పుడు 3 నిమ్మకాయలు తీసుకుంటే ఈ రసం వచ్చింది. మిగిలిన టైంలో అయితే గనక 4 తీసుకోవాలండి. ఇది చలికాలం కాబట్టి ఈ నిమ్మకాయల రసం అది బాగా ఉందండి. 3 కాయలు తీసుకుంటే సరిపోయింది. ఈ నిమ్మరసం ఇందులో వేసుకున్నాను. వేసిన తర్వాత ఈ ఉప్పు, కారం, నిమ్మరసం ఈ ముక్కలకి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. నిమ్మరసం వలన ఈ చేప ముక్క అనేది గట్టి పడుతుందండి. విరగకుండా ఉంటుంది. చూడండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక్క గంట నాననివ్వండి. ఇలా నానబెట్టడం వల్ల మనకి పులుపు, ఉప్పు, కారం కరెక్ట్‌గా ముక్కలకి పడతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టీ స్పూన్లు ధనియాలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు, కొద్దిగా లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిని కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ వంటల్లో ఖచ్చితంగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దాంతో పాటు 3, 4 పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మరీ ఎక్కువ వేగక్కర్లేదండి. కొద్దిగా కలర్ మారే వరకు ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించుకుంటే సరిపోతుంది. చూడండి కొద్దిగా కలర్ మారింది కదా! ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఒక నిమిషంలో చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా! ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ చేప ముక్కల్ని కూడా ఇందులో వేసుకోండి. మీకు నానబెట్టే టైము గంట లేదనుకోండి, ఒక అరగంట అయినా నానబెట్టుకోండి. ఈ ఉప్పు, కారం, ఈ నిమ్మరసంలో బావుంటుందండి. గంట టైం లేకపోతే గనక అరగంట అయినా నానబెట్టుకోండి. నిమ్మరసం అండి అది. ఉప్పు, కారంతో కలిసి ఆ నిమ్మరసం అండి. ఆ నిమ్మరసం కూడా అందులో వేసేయాలి. వేసిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి మనకి కొద్దిగా ఉడికింది కదా! ఇప్పుడు వీటిని చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ చేపల కూర అనేది గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము ఇందులో నిమ్మరసం వేసాం కాబట్టి ముక్క అంత తొందరగా విరగదండి. చూడండి ఇలా గరిటెతోనే టర్న్ చేసుకోండి. అలా అని ఎక్కువ సార్లు కాదండి. ఈ ఒక్కసారికే ముక్కలన్నీ ఇంకొక వైపు తిప్పుకోండి. తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి 10 నిమిషాలు అయిందండి మొత్తం. ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఎక్కువ వాటర్ అయితే పట్టదండి మనకి. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. మొత్తం అంతా చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకొని ఉప్పు, కారం చెక్ చేసుకోండి. ఉప్పు తగ్గిందండి. నేను ఉప్పు కలుపుతున్నాను. ఈ ఉప్పు, కారం, పులుపు కరెక్ట్‌గా ఉంటేనే ఫిష్ కర్రీ బావుంటుందండి. ఇవి వేసిన తర్వాత మనం ఆల్రెడీ నూరి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదా! ఈ మసాలా కూడా వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల సేపు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కదా! ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. వేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఇలా కలుపుకోండి చక్కగా. అంతేనండి ఎంతో టేస్టీ అయిన నిమ్మరసంతో చేసిన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు కదా! ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరే అంటారు సూపర్ అని. అంత బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది.
ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.